రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ వర్బ్స్, వీటికి సమానంగా ఉండవు కాబట్టి ఇర్రెగ్యులర్ వర్బ్స్. సరే, వాటి గురించి చెప్తున్నా. ఇప్పుడు మన ఇర్రెగ్యులర్ వర్బ్కి వెళ్దాం. ఇది అర్థమైందా? రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఎక్కడ ఈడి యాడ్ చేసుకొని V2 V3లని ఫామ్ చేసుకుంటే అటువంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు, అంతేగాని రోజు వాడేవని కాదు. రైట్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఈట్ 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 చూడండి, సేమ్ దానిలాగానే ఈట్ 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 V1 V2 V3 V4 V5. వీటిని మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈడి ఈడి ఏం చేసినా ఈట్ ఈటెడ్ ఈటెడ్ రెగ్యులర్గానే ఉందిగా, మరి దీన్ని ఇర్రెగ్యులర్ ఎందుకు అంటారు? అనలేము. అంటే ఇలాంటి పదాలు ఇంగ్లీష్ ప్రపంచంలో లేవు. ఈట్ ఈటెడ్ ఈటెడ్ అనటానికి లేదు. అంటే ఏంటి, కొన్ని స్పెల్లింగ్ మారి ఉంటాయి, కొన్ని ఏమో ఈడీ తగిలిచ్చుంటాయి. ఈడీ తగిలించుకుంటే ఈ రెగ్యులర్, స్పెల్లింగ్ మార్చి V2లని V3లని క్రియేట్ చేసుకుంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారే కానీ అప్పుడప్పుడు వాడేవని కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈటెడ్ అనే పదాలు లేవు అయితే మరి ఇప్పుడు మన V2ని V3ని ఎలా ఫామ్ చేసుకోవాలి సార్ అంటే ఏం చేయాలి, V1 యొక్క స్పెల్లింగ్ని మార్చుకోవాలి. అప్పుడు V2 అవుతుంది, V3గా కూడా స్పెల్లింగ్ మారుతుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదే ఈట్ కాస్త మీకు ఇక్కడ తీసేసి చెప్తా. అర్థమైంది కదా? ఈటెడ్. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి చూస్తా. చూడండి, ఇక్కడ గో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైంది మీకు. ఇప్పుడు గో ఉంది. గోడ్ అనే పదాలు లేవు. ఓకేనా? ఇలాంటిది లేదు. ఎందుకంటే గో అనేది ఇర్రెగ్యులర్, ఈట్ అనేది ఇర్రెగ్యులర్. ఓకేనా? కమ్ అనేది ఇర్రెగ్యులర్, ఇలా స్పీక్ అనేది ఇర్రెగ్యులర్, ఆస్క్ అనేది రెగ్యులర్, జంప్ అనేది రెగ్యులర్. ఇలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. ఆ లిస్ట్ మీకు ఇస్తాను నెక్స్ట్ పేజీలలో. ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవడం చెప్తాను. మరి గోల్డ్ లేదు కదా, మరి ఏముంటుంది సార్ అంటే వాటి స్పెల్లింగ్ చేంజ్ అయ్యి ఫామ్ అవుద్ది. అంటే చూడండి, ఇక్కడ ఇదే గో కాస్త గోల్డ్ లేదు, గో వెంట అయింది. ఏమైంది డియర్ ఫ్రెండ్స్? గో వెంట అయింది. అదే గో V3గా గాన్ అయింది. ఇదేమో V2, ఇదేమో V3. ఓకేనా? ఇలా గోల్డ్ లేదు, గో వెంట గాన్. ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్ ఇంకొద్దికి వెళ్దాం. ఇలాంటి వర్బ్స్ లేవు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎరేజర్ తీసుకొని ఇంతవరకు నేను చనిపేస్తా. అర్థమైంది కదా? ఇలాంటి పదాలు లేవు. మరి ఏముంది సార్ అంటే ఈట్ కాస్త మై డియర్ ఫ్రెండ్స్ ఎయిట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ అదే ఈట్ కాస్త ఈటెన్ అయింది.